నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు, వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్న భారతీయ రైల్వేలు. అమరావతికి వరాల జల్లు, డబుల్ ఇంజన్ సర్కార్కి ప్రధాని మోడీ ఆశీస్సులు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అప్రైజర్ లీలలు, వెలుగులోకి నకిలీ బంగారం తనఖా. తిరుమల శ్రీవారికి 2 కోట్ల స్వర్ణ వైజయంతి మాల, చిత్తూరు పెద్ద అయిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య విరాళం. కాట్పాడి తిరుపతి మధ్య రైల్వే డబుల్ లైన్ కు గ్రీన్ సిగ్నల్, రూపు మారనున్న చిత్తూరు. భారతీయ రైల్వే 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిటర్గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రైల్వే శాఖ పలు కొత్త అడుగులు వేస్తోంది. మొదటి హైడ్రోజన్ రైలు వచ్చే ఏడాది అంటే 2024-25లో ప్రారంభమవుతుంది. దీనికి ముందు ఈ సంవత్సరం చివరి నాటికి దీని ట్రయల్ రన్ ప్రారంభమవుతుంది. ఈ మొదటి హైడ్రోజన్ రైలు ఢిల్లీ డివిజన్లోని 89 కిలోమీటర్ల పొడవైన జింద్ సోనిపట్ మార్గంలో నడుస్తోంది. రైల్వే సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఉత్తర రైల్వేలోని ఢిల్లీ డివిజన్లో నడుస్తోంది. ఈ రైలు డిసెంబర్లో ట్రయల్ రన్ను ప్రారంభించనుంది అన్నారు. 35 హైడ్రోజన్ రైళ్లను నడిపేందుకు సన్నాహాలు. ఈ ప్రాజెక్టు రైలులు పెద్ద ప్రణాళికలో భాగం. దీని కింద హెరిటేజ్, కొండ మార్గాలలో 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అని పేరు పెట్టారు. హైడ్రోజన్ రైళ్లు పర్యావరణానికి మేలు చేస్తాయి. వీటి వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. ఇది 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిటర్గా మార్చాలనుకునే రైల్వే లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతోంది. ఇందుకోసం రైల్వే శాఖ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. వీటిలో పవర్ పొదుపు, హెచ్ఓజీ సాంకేతికత, రైళ్లలో ఎల్ఈడీ లైట్లు, తక్కువ విద్యుత్ వినియోగ పరికరాలు, చెట్లను నాటడం వంటివి ఉన్నాయి. దీంతో పాటు రైల్వే స్టేషన్లు, భూమిపై కూడా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ భారీగా ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో 35 హైడ్రోజన్ రైళ్లకు 2800 కోట్ల రూపాయలు ఉంచారు. అలాగే హెరిటేజ్ మార్గంలో హైడ్రోజన్ సంబంధిత మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా 600 కోట్ల రూపాయలు అందించారు. రాజధాని అమరావతికి కేంద్రం మరో వరం ప్రకటించింది. అమరావతి కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేసిన పలు అభ్యర్థనలను కేంద్రం ఆమోదించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి 15,000 కోట్ల రూపాయల రుణం పైన ఒప్పందాలు జరిగాయి. జనవరి నుంచి నిర్మాణాల దశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారం తగ్గించేలా కేంద్రం నుంచి మరో హామీ దక్కింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ దక్కనుంది. అమరావతిలో కీలకమైన బైపాస్ ప్రాజెక్టుల భూసేకరణ ఖర్చు భరించేందుకు కేంద్రం అంగీకరించింది. ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు సానుకూలత వ్యక్తం చేసింది. అమరావతిలో ఔటర్, తూర్పు బైపాస్ రోడ్డు భూసేకరణ ఖర్చు భరించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, 59 కిలోమీటర్ల తూర్పు బైపాస్ రోడ్ల నిర్మాణం కోసం 1000 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనికోసం దాదాపుగా 6,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఏపీకి ఉన్న ఆర్థిక సమస్యలతో ఈ మొత్తం ఖర్చు చేయడం భారంగా మారుతోంది. దీంతో ఈ ఖర్చును కేంద్రమే భరించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంద్రబాబు కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఏపీ, కేంద్ర అధికారుల మధ్య జరిగిన చర్చలతో బైపాస్ నిర్మాణం కోసం భూసేకరణ ఖర్చు తామే భరిస్తామని ఎంఓఆర్టీహెచ్ వెల్లడించింది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా తమకు స్టేట్ జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. స్టేట్ జీఎస్టీని మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఔటర్ బైపాస్ భూసేకరణ కోసం 4,000 కోట్ల రూపాయలు, తూర్పు బైపాస్ భూసేకరణ కోసం 2,000 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని అంచనా. ఇప్పుడు కేంద్రం ఈ ఖర్చుకు అంగీకరించడంతో ఏపీ ప్రభుత్వానికి 6,000 కోట్ల రూపాయల మేర రిలీఫ్ దక్కింది. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా చిత్తూరు జిల్లాకు చెందిన సురేంద్రబాబు ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం అగరంపల్లిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బి సురేంద్రబాబును రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
15 సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా తన వంతు కృషి చేసి విద్యార్థులకు ఎనలేని సేవలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డును అందజేశారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాలలో పనిచేసే సహచర ఉపాధ్యాయులు సురేంద్రబాబును అభినందించారు. నాకు సహకరిస్తూ నేను ఉత్కృష్టంగా పనిచేయడానికి బెస్ట్ టీచర్ అవార్డుని మన జాతీయ విద్యా దినోత్సవం నాడు మన యొక్క మన విజయవాడలో మన యొక్క గౌరవ మాన్య ముఖ్యమంత్రి గారు మరియు మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారి చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రతి ఒక్క పనిలోనూ మేము తూచా తప్పకుండా వాటిని నిర్వహిస్తూ దాంట్లో ప్రతిభ కూడా కనబరచడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా విద్యామంత్రి మరియు ముఖ్యమంత్రులు చెప్పడం ఏమంటే ఈ యొక్క విద్యార్థి బేస్డ్ అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్కి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి ప్రతి విద్యార్థులను ప్రతిభావంతులు తయారు చేయడంలో వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలని చెప్పి కోరారు. దాన్ని తప్పకుండా మేము మా యొక్క వృత్తిలో నిర్వహిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా విచ్చేశారు. కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేత పూజ అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను విశేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుండి నిర్వహించే ఈ పవిత్రోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఈవో పట్టం గురుప్రసాద్ తెలిపారు. మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, రక్షాబంధన తదితర కార్యక్రమాలు చేపట్టారు. రెండో రోజైన బుధవారం కాలపూజ, సండీల మండలేశ్వర పూజ, వ్రత సమర్పణ, లఘు పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈవో గురుప్రసాద్ తెలిపారు. బ్రహ్మోత్సవాల అనంతరం జరిగే ఈ కార్యక్రమాన్ని భక్తులు, ఉభయదారులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు ఈవో తెలిపారు. దేవస్థానం నందు ఉన్నటువంటి అర్చకులు కానీ, వేద పండితులు కానీ, సిబ్బంది కానీ తెలిసి తెలియక ఏమైనా చేసిన పొరపాట్లు, తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఈ యొక్క పవిత్రోత్సవములు చేయడం జరుగుతుంది. ఈ పవిత్రోత్సవములో భాగంగా రేపు అనగా 14వ తేదీ ఉదయం 11 గంటలకు పూర్ణాహుతితో ముగుస్తుంది. ఇది ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క పవిత్రోత్సవములు ఒక దేవస్థానాన్ని కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషంలో ఉండాలని, రాష్ట్రము అభివృద్ధి చెందాలనే ఉద్దేశంగా ఈ పవిత్రోత్సవంలో అనవాయితీగా ఈ దేవస్థానంలో జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క పవిత్రోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థవాసం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారికి 2 కోట్ల రూపాయల విలువైన వజ్ర వైడూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతి మాల విరాళంగా అందజేశారు టీటీడీ మాజీ పాలక మండలి చైర్మన్ ఆదికేశవులు మనవరాలు చైతన్య. వైజయంతి మాలను బహూకరించారు మాజీ ఎంపీ, టీటీడీ చైర్మన్గా పనిచేసిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి మరో వైజయంతి మాలను రేపు విరాళమివ్వనున్నారు దాత.
తిరుమల శ్రీవారికి 2 కోట్ల రూపాయల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతిమాల విరాళం అందజేశారు ఆదికేశవులు కుటుంబ సభ్యులు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతిమాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతిమాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతిమాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతిమాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతిమాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించాం. అంటే దాని బరువు ఎంత విలువ? భగవంతునికి విలువ కట్టలేం కదండి. ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తాం అంతే. అమ్మవారికి కూడా ఇస్తున్నట్టున్నారు. అమ్మవారికి, భూదేవికి, శ్రీదేవికి, కింద పద్మావతి దేవి కూడా. మైలరప్ప స్వామికి. సో ఇవాళ స్వామివారికి, అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు. సో ఈరోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈరోజు సమర్పించింది. సో ఈరోజు శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు, సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి. సో ఈరోజు చాలా అద్భుతమైన రోజు వైజయంతిమాల మన శ్రీదేవి, భూదేవి, మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తులకి సమర్పించడం అనేది జరిగింది. మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. మన జేఈఓ చైర్మన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పిస్తాము. ఇవాళ అయితే ఉత్సవమూర్తులు మైలారప్ప స్వామికి, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి వైజయంతి వజ్రాల హారము వేయడం అనేది జరిగిందండి. టుడేస్ ప్రైస్ ఇట్ విల్ బి 2 crore అబౌవ్. సో 4 హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అందులో బ్లూ సఫైర్స్, డైమండ్స్, రూబీస్, ఎమరాల్డ్స్, కోరల్స్ అండ్ బంగారుతో ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్తో చేయడం అనేది జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం చిత్తూరు ప్రజల కోరిక నెరవేరింది. కాట్పాడి తిరుపతి మధ్య రైల్వే డబుల్ లైన్ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే 104 కిలోమీటర్ల డబుల్ లైన్ పనులు ప్రారంభం కానున్నాయి. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ రైల్వే ప్రాజెక్టు మీద ఇటీవల ఢిల్లీలో చర్చ జరిగింది. డబుల్ లైన్ మంజూరు చేయడమే కాకుండా సింగిల్ లైన్ సెక్షన్లోని అడ్డంకులను తగ్గించడం ద్వారా రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించనున్నారు. డబుల్ లైన్ మంజూరు కారణంగా చిత్తూరు రైల్వే స్టేషన్తో పాటు మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు కూడా మారనున్నాయి. రైల్వే ప్రయాణికులు ఆటంకాలు లేకుండా ప్రయాణం చేసే వెసులుబాటు కలుగుతుంది. కాట్పాడి తిరుపతి మధ్య రైల్వే డబుల్ లైన్ పనులు పూర్తయితే ఈ కారిడార్లో ఉన్న 2 పారిశ్రామిక పార్కులకు అనుసంధానం మెరుగవుతుంది. పారిశ్రామిక పార్కు, స్పెషల్ ఎకనామిక్ జోన్కు అవసరమైన యంత్ర పరికరాలు తెప్పించుకోవడం, అక్కడ తయారైన వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించడం సులభమవుతుంది. అలాగే చిత్తూరు జిల్లా గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాలో భారీగా గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. గ్రానైట్ ఉత్పత్తులను కూడా ఇతర ప్రాంతాలకు సులభంగా తరలించి అమ్ముకోవచ్చు. అలాగే బెల్లం, మామిడి పంటలను దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఈ కారిడార్ ఉపయోగపడుతుంది. ఈ కారిడార్ ఫలితంగా చెన్నైకి డైరెక్ట్గా కనెక్టివిటీ ఏర్పడితే చెన్నై, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట మధ్య వ్యాపారాలు మరింత సులభం అవుతాయి. చిత్తూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. అదనంగా రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ప్లాట్ఫారాల సంఖ్య పెరగడమే కాకుండా పలు సౌకర్యాలు సమకూరనున్నాయి. ప్రస్తుతం చిత్తూరు రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫారాలు మాత్రమే ఉన్నాయి. రోజుకు 30 రైళ్లు చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు 6,000 మంది ప్రయాణికులు చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఇందువల్ల చిత్తూరు రైల్వే స్టేషన్కు రోజుకు 3 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది.
చిత్తూరు రైల్వే స్టేషన్ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న విధంగా మిగిలిపోయింది. చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి చెందడం లేదు. అటు కాట్పాడి వరకు ఇటు తిరుపతి వరకు డబుల్ లైన్ సౌకర్యం ఉంది. కాట్పాడి నుండి తిరుపతి వరకు అంటే 104 కిలోమీటర్లు డబుల్ లైన్ మంజూరు కావడంతో మరిన్ని రైళ్లు చిత్తూరు మీదుగా వచ్చే అవకాశం ఉంది. డబుల్ లైన్ కారణంగా చిత్తూరు నుండి ఇతర ప్రాంతాలకు ప్రయాణ సమయం తగ్గుతుంది. మధ్యలో క్రాసింగ్ కోసం రైలును ఆపే అవకాశం ఉండదు. ఫలితంగా చిత్తూరు నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు నుండి తిరుపతికి వెళ్లాలన్నా బెంగుళూరుకు వెళ్లాలన్నా ఎక్కువ బస్సుల మీదనే ఆధారపడుతున్నారు. ఎట్టకలకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల మొర ఆలకించి కాట్పాడి తిరుపతి లైన్ను డబుల్ లైన్గా చేయడం ఎంతో ఆనందకరము. మరియు ఈ ప్రాంత విద్యార్థులకు మరియు మన వ్యాపారస్తులకి అందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దక్షిణాది నుంచి ఉత్తరాది కూడా ఈ లైన్ కలుపుటకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కొత్త రైలు కూడా ఏర్పాటు చేయవచ్చును. డబుల్ క్రాసింగ్ అనేసి ట్రైన్లు కాలయాపన చేయకుండా వేళకి సమయ పాలన పాటిస్తూ ప్రయాణం కూడా సాఫీగా సాగిస్తుంది. మరలా ఈ మార్గం గుండా కొత్త రైలు కూడా రావడానికి ఎంతో అవకాశం ఉంది. ఈ ప్రాంతము వ్యాపారపరంగా వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడుతుంది. శ్రీ సిటీ కానివ్వండి, తిరుపతి నుంచి దక్షిణాది మంగళూరు నుంచి మద్రాసుకు రైలు సౌకర్యంలో ఇనుప ఖనిజము తదితర రవాణాలు కూడా ఈజీగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. గురువారం పాత గ్రంథాలయ ఆవరణలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆర్డీఓ శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధం కావాలన్నా, జీవిత పాఠాలు నేర్వాలన్నా, జ్ఞాన సముపార్జన జరగాలన్నా గ్రంథాలయాలు కీలకమని వెల్లడించారు. విద్యార్థులు తీరిక సమయాలలో గ్రంథాలయాలను దర్శించి జ్ఞాన సముపార్జన చేసుకోవాలన్నారు. అనంతరం సామాజికవేత్త పార్థసారథి నాయుడు గ్రంథాలయ వారోత్సవాలకు 10,000 రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జీవనజ్యోతి, గ్రంథాలయ కార్యదర్శి శర్మ, లైబ్రేరియన్ లత, సిబ్బంది లవకుమార్, పూర్ణిమ, దేవి బాల, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి జిల్లా గ్రంథాలయంలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు సిటీ కేబుల్తో మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి, పురోభివృద్ధికి జ్ఞానమే మూలమని, పుస్తక పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమని, గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలని అన్నారు. ఈ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు తీసుకొని చదువుకొని మీకు కావాలన్నప్పుడు కూడా మీరు ఈ గ్రంథాలయంలో మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ పెట్టుకొని మీరు రాసుకొని మీరు ఇంటికి తీసుకువెళ్ళి మళ్ళీ ఇంటికాడ కూడా ఆదివారం, శనివారం, సెకండ్ సాటర్డే లీవులు వస్తాయి, అప్పుడు కూడా చదువుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ చేసేయచ్చు. సో కొన్ని వేల గ్రంథాలు, కొన్ని మంచి తాళప్రత గ్రంథాలు కూడా ఉన్నాయి. అటువంటి గ్రంథాలన్నింటి కూడా మీరు చదవాలి. సో గ్రంథము చదివితేనే మనిషి మస్తిష్కము అభివృద్ధి చెందుతుంది. సో మెదడు బాగా అభివృద్ధి చెందాలంటే గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతుండాలి. రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. కాబట్టి మంచి పుస్తకాన్ని తీసుకొని మంచిగా చదువుకుందాం. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అప్రైజర్ రూపేష్ చేతివాటంతో నకిలీలు బయటపడ్డాయి. అప్రైజర్ల అంతర్గత బదిలీలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ అతనిపై అనేక ఆరోపణలు ఉన్నా బ్యాంకు అధికారులకు తెలిసినా విషయం బయటకు రానికుండా మూసిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ చర్యతో టౌన్ బ్యాంకు ఖాతాదారుల్లో కలకలం నెలకొంది. తాము పెట్టిన బంగారం పదిలమేనా అనే భయం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అయితే తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో బంగారు నగలు తాకట్టు పెట్టి రుణం తీసుకున్న అన్ని శాఖల్లోనూ సీనియర్ అప్రైజర్లను పెట్టి తనిఖీలు చేయిస్తున్నట్లు ఎండీ శివకుమార్ రెడ్డి తెలిపారు. అప్రైజర్ రూపేష్ తన భార్య, తల్లి పేరుతో నకిలీ బంగారం పెట్టి 6 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. ఈ నకిలీ బంగారం విషయం టౌన్ బ్యాంకులో ఉన్న మిగిలిన అప్రైజర్లకు తెలిసినా వారు పట్టించుకోలేదని చర్చ జరుగుతోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఖాతాదారులు తనఖా పెట్టిన తమ బంగారం నకిలీదా, అసలుదా, ఉందా లేదా అనేది అనుమానాలు రావడంతో బ్యాంకు ఎండీకి ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో 5 శాఖల్లో 5 అప్రైజర్లు ఉన్నారు. తిరుమల శాఖలో పనిచేస్తున్న రూపేష్ తన అవసరాల కోసం బ్యాంకు అధికారులనే బురిడీ కొట్టించి రుణం తీసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
రూపేష్ నకిలీ బంగారు నగలు పెట్టి 6 లక్షలు తీసుకోవడమే కాకుండా దాన్ని త్వరగా విడిపించుకోవాలని ఆలోచన లేకపోవడంతో మళ్ళీ అదే నకిలీ బంగారాన్ని రెన్యువల్ చేయించాడు. రెన్యువల్ చేయడంలో మరోసారి బంగారు నగలను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 30 సంవత్సరాల క్రితం ప్రభాకర్ అనే అప్రైజర్ ఇలానే చేస్తే అప్పట్లో అతనిని సస్పెండ్ చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు సైతం దొంగ బంగారం తీసుకువచ్చి టౌన్ బ్యాంకులో రుణం తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారన్న విమర్శలు లేకపోలేదు. గతంలో తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో నకిలీ పత్రాలు సృష్టించి రుణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు తక్షణమే రుణం కావాలంటే టౌన్ బ్యాంకులో నగలు పెట్టి రుణం తీసుకునేవారు. నకిలీ బంగారం పెట్టి రుణం తీసుకున్నారని అప్రైజర్పై ఆరోపణలు రావడంతో తాము బ్యాంకులో పెట్టిన బంగారు నగలు అసలు అవి ఉన్నాయా లేదంటే మార్చివేశారా అన్న అనుమానాలు ఖాతాదారులు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అప్రైజర్ ఉండడం వల్ల బ్యాంకుకి అప్రతిష్టలాగా మేము ఎంతో కూడా భావిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం జరగకూడదని మేము 2-3 స్పెషల్ ఆపరేషన్లు వేసి ప్రతి ఒక్క బ్యాంకులు తనిఖీ చేసి ఖాతాదారులకి ఎటువంటి హాని కలగకుండా మేలు జరిగేట్టుగా చూసుకుంటామని బాధ్యతగా వ్యవహరిస్తామని తెలుపుతున్నాం సార్. అప్రైజర్ ఎన్విరాన్మెంట్ సార్, అదర్ నాట్ ఇనఫ్, ఓన్లీ అప్రైజర్ ఎన్విరాన్మెంటే. ఇటువంటి వాళ్ళు ఉండకూడదని మనం కఠిన నిర్ణయం తీసుకున్నాం సార్. సస్పెండ్ చేశాము, స్పెషల్ ఎంక్వైరీ చేసినాము. అతను కూడా మనం తొలగించేస్తాం, విధుల్లోంచి తొలగిస్తున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటి చంద్రను తెలుగుదేశం పార్టీ నాయకులు దంపూరు భాస్కర్, ఆర్సీ మునికృష్ణ సన్మానించి సత్కరించారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన తిరుపతి నగరవాసి కరాటే చంద్రకు ఏపీ రజక కార్పొరేషన్ పదవి రావడం సంతోషనీయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్ర మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, రాబోయే స్థానిక సంస్థాగత ఎన్నికలలో తన వంతు కీలక పాత్ర పోషిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా మాకు ఈరోజు పదవి ఇవ్వడం జరిగింది. గతంలో బీసీలకు ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నారు. మేము ఆయన మాటను ఒమ్ము కాకుండా కొనసాగిస్తామని, రజకులకు అందరికీ అందుబాటులో ఉంటామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ నారా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రపంచ మధుమేహ దినోత్సవంను పురస్కరించుకొని తిరుపతి నగరవాసులకు ఉచితంగా హర్షిత హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని హర్షిత హాస్పిటల్లో ఉచితంగా షుగర్ మరియు బీపీ పరీక్షలు నిర్వహించారు. తిరుపతి నలుమూలల నుండి పెద్ద ఎత్తున విచ్చేసి మెగా మెడికల్ క్యాంపులో పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హరినాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఉద్దేశంతో ముందస్తుగానే ఎటువంటి రోగాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అందుకు అనుగుణంగా తమ హాస్పిటల్ యాజమాన్యం మెడికల్ క్యాంపులు తరచుగా నిర్వహిస్తుంటామని పేర్కొన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని ఈ సందర్భంగా డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు. ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా వారికి కొన్ని సూచనలు, షుగరు ఉన్న వారికి షుగర్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా, వారికి కావాల్సిన ఎక్సర్సైజెస్ కానీ, వాటికి కావాల్సిన వాకింగ్ కానీ, డైట్ కంట్రోల్ కానీ, డైట్ ఏం తీసుకోవడము, మరియు వాటికి కావాల్సిన మందులు ఎలా వాడడము, ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినతో ఏ డాక్టర్స్ని చూడడం అనేది అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. సహస్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ మంగళం పరిసర ప్రాంతాల ప్రజలకు 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ అధినేత ఊక సబరీష్ తెలిపారు. మేము వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఈరోజు అనగా 14 నవంబర్ 2024 నుండి ఆదివారం 17వ తేదీ వరకు డయాబెటీస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్ సందర్భంగా ఫ్రీగా డయాబెటీస్ స్క్రీన్తో పాటు కామన్గా మనకు వచ్చే సమస్యలు అంటే రక్తక్షీణత, అనీమియా, దాని గురించి హెమోగ్లోబిన్ చెక్ చేస్తున్నాము. అలాగే థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ గురించి టీఎస్ఎస్ కూడా చెక్ చేస్తున్నామండి. సో తప్పకుండా ఈ సదుపాయాలను మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. 40 సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరూ డయాబెటీస్ స్క్రీనింగ్ అండ్ బీపీ గురించి ప్రతి సంవత్సరము స్క్రీన్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు తీసుకురావాలండి. షుగర్స్, కూల్ డ్రింక్స్ లాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. వ్యాయామం కూడా ప్రతిరోజు ఒక అర్ధగంట పాటు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మేము పేషెంట్ అవేర్నెస్ కోసం ఈ క్యాంప్ పరంగా అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాము.
మా హాస్పిటల్లో జరిగే ఈ క్యాంపుని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మత్తు పదార్థాలు, ర్యాగింగ్, మహిళలపై అఘాయిత్యాలు నివారిద్దాం వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో అర్బన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిల్లలకు సైబర్ నేరాలపై, నేర నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తమీం మహమ్మద్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ బాల్యం నుండే అన్ని రంగాలలో రాణించేలా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలు, దొంగతనాలు వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో ఉత్తమ పౌరులుగా నిలవాలని అన్నారు. విద్యార్థి దశ నుండే మత్తు పదార్థాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత గురువులదేనని చిత్తూరు ట్రైనీ కలెక్టర్ హిమవంశీ తెలిపారు. గురువారం సంతపేట పిఎన్సి నగర బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హిమవంశీ పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువులోనే కాకుండా ఆటపాటల్లో సృజనాత్మకతను పెంపొందించుకోవడంలో విద్యార్థులు ఆసక్తి కనబర్చాలన్నారు. గురువులు కూడా విద్యార్థులు అన్ని రంగాలలో రాణించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సి భానుశేఖర్ రెడ్డి, డిఈఓ వరలక్ష్మి, శ్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ హైమావతి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, ఎంఈఓ మోహన్, హెచ్ఎం వేదకుమారి, ఐసిడిఎస్ నోడల్ అధికారి జయంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్వి యూనివర్సిటీలో గతంలో లాగా పీజీ సెట్ మరియు రీసెట్కు సంబంధించి పీజీ విద్యార్థులు మరియు స్కాలర్స్కు ఎస్వి యూనివర్సిటీ వారే సొంతంగా పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్వియు రిజిస్ట్రార్ భూపతి నాయుడికి వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కలిపి ఒకే ఏపీ పీజీ సెట్ పెట్టడం వల్ల యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మిషన్లు తగ్గిపోవడం, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కలిపి ఒకే పీజీ సెట్ అమలు చేయడం వల్ల యూనివర్సిటీలు సరైన సకాలంలో పరీక్షలు పెట్టుకోలేకపోవడం, ఆ పరీక్షల యొక్క రిజల్ట్స్ను సకాలంలో వదలలేకపోవడం, ఆ నోటిఫికేషన్ను విద్యార్థులంతా వినియోగించుకోలేకపోతున్నారు గత కొన్నేళ్ళుగా. ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వం విఫలమైనాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రజల మీద వేసినటువంటి విద్యుత్ భారాలు తగ్గించాలని, అధిక ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి, ప్రత్యేక టీఎస్సీ నిర్వహిస్తామన్నారు, ఇప్పటి వరకు నిర్వహించలేదు, ప్రత్యేక టీఎస్సీని విడుదల చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేటువంటి డిమాండ్లతోటి ఈ కార్యక్రమం చేపట్టాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను దృష్టి పెట్టాలని చెప్పి సిపిఎంగా కోరుతున్నాం. మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కనీసం బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులకు భద్రతకు సంబంధించి కానీ, జీతాల పెంపుకు సంబంధించినటువంటి కానీ, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏమాత్రం బడ్జెట్లో పొందుపరచకుండా మాయ మాటలు అంకెలు గారడి బడ్జెట్గా మోసం చేశారు. ఇది సరైనటువంటిది కాదు. ప్రజల ఆదాయం కూడా ఈరోజు రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి, అదేవిధంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పిన నినదిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపు 150 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఒక్క సమస్య అంటే కూడా ఒక్క సమస్య పరిష్కారం చేసినటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఒక ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు పాఠశాలలో 1969-70 సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 55 సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులు ఒక వేదికపై చేరి ఆత్మీయంగా పలకరించుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అంతకుముందు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. ఈ చిన్న స్కూల్లో చదువుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా వివిధ ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఇంకా రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయ్యారు. కాబట్టి మేము కూడా ఆ స్థాయికి ఎదగాలని పిల్లల్లో ఒక ప్రేరణ, స్ఫూర్తి కలగడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నది మా విశ్వాసం. రంగాలలో నిష్ఠాతులైన వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క ఫోటోలను ఈనాడు స్కూల్కి ఇచ్చి ఆవిష్కరించడం జరిగింది.
దానిలో భాగంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈనాటి పూర్వ విద్యార్థి కాబట్టి ఈ సందర్భంగా ఆయన ఫోటో కూడా ఆవిష్కరించి ఈరోజు స్కూలుకు మేము అద్దంగా ఆవిష్కరించి స్కూల్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి విద్యార్థిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి ప్రధానోపాధ్యాయులుగా మాకందరూ కూడా ప్రధానోపాధ్యాయులుగా ఉన్న కేవీ నరసింహమూర్తి గారి యొక్క ఫోటోను కూడా ఆవిష్కరించి ఈ స్కూలుకు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఈ యొక్క స్కూల్లో జరిగినవన్నీ కూడా ఒక తూరు మననం చేసుకుంటూ ఈనాటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సందర్భంలో ఆయన స్ఫూర్తితో ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తుకు భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పించి ఆయన ఆశయ సాధనకు విద్యార్థులు కృషి చేయాలని జవహర్లాల్ నెహ్రూ జయంతిని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటారని పలువురు వక్తలు కొనియాడారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ అనునిత్యం పిల్లల కోసమే పనిచేస్తూ ఉంది. సో ముఖ్యంగా పేద పిల్లలు, గవర్నమెంట్ స్కూల్స్, స్లమ్ ఏరియాస్లో ఉండే పిల్లల కోసము, ఇలా అందరి కోసము అనునిత్యము మనము పిల్లల కోసమే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ పిల్లలే ఫౌండేషన్ ఆఫ్ ది నేషన్ కాబట్టి అలాంటి పిల్లలకి మనం ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి అనే విషయంలో ప్రతి కార్యక్రమము వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మేము అందిస్తూ వస్తున్నాము. ఈరోజు కూడా ఎంజిఎం స్కూల్లో నిన్న పిల్లలకి ఇక్కడ జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా ఉన్నత విద్యను అందించడమే కాకుండా విలువలతో కూడిన విద్య అందించాలి. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో విద్యా సంస్థలు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా మన యొక్క బాధ్యతలను మనం నెరవేర్చినప్పుడే మనము ఉత్తమ పౌరులను మన దేశానికి అందించగలము. ఇప్పుడు కావాల్సింది నాట్ గోల్డ్, నాట్ మనీ ఆర్ నాట్ ప్రాపర్టీస్, ఓన్లీ చిల్డ్రన్ వర్తీ. వీ హ్యావ్ టు మేక్ దెమ్ as much as worthy and we have to give to the society. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి అర్చక సేవలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, వినేని ఉమా మరియు నైవేద్య విరామ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శృంగేరి మఠపీఠాధిపతి శ్రీ శ్రీ జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామీజీ, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, సింగర్ విజయ్ ప్రకాష్ దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం వీరు మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మరి గతంలో ఏం జరిగిందో చూసాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మరి ఈరోజు అన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి. మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది, ఇప్పుడు ప్రసాదం తీసుకుంటామంటే ఎంత ఆత్మసంతృప్తిగా ఉంది. మరి అటువంటి ఆ కలియుగ దైవంలో కూడా కొన్ని గతంలో జరగరాని అపచారాలు జరిగినాయి. మరి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా స్వామివారికి చక్కని సేవలు చేసుకుంటూ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇవాళ మంచి ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి, రాష్ట్ర అభివృద్ధి జరగడానికి, రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి నేను కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఆయన దయ వల్ల మనకు స్వామి దర్శనం ఇలా జరుగుతూ ఉంటుంది. నా భార్య, నేను, మహతి, మనం పెళ్ళి కూడా ఇక్కడే అయింది. దాదాపు 23 years ముందు. ప్రతి ఏడాది స్వామి దర్శనం ఎలాగో మనకు స్వామి దయ వల్ల జరుగుతుంది. అందరికీ మంచిది. కానీ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండి సర్వేజన సుఖినోభవం. పాటలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అన్న. ఇప్పుడు కొత్తగా తమిళ్లో ఒకటి మెయ్యి అడగనని ఒక సినిమాలో రిలీజ్ అయిందన్నమాట. ఇప్పుడు హిందీలో ఒకటి కొత్త పాట వస్తుంది. తలకోన సిద్ధేశ్వర ఆలయంలో ఇద్దరు అర్చకుల మధ్య చెలరేగిన వివాదం. భక్తుల ఎదుటే ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకునే సంఘటన చోటు చేసుకుంది. తలకోన సిద్ధేశ్వర ఆలయంలో భక్తుల ఎదుట ఘర్షణకు దిగిన ఇద్దరు అర్చకులకు ఆలయ ఈవో మమతా షోకాజ్ నోటీసులను జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఆలయంలో పనిచేసే ప్రసన్న కుమార్ స్వామి, సత్యప్రసాద్ అర్చకులుగా పనిచేస్తున్నారు.
అప్పటి ఈవో జయకుమార్ సిఫార్సుతో ప్రసన్నకుమార్ స్వామి కుమారుని తాత్కాలిక అర్చకుడిగా నియమించారు. దీనిని వ్యతిరేకిస్తూ మరో అర్చకుడు సత్యప్రసాద్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అర్చకుల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇటీవల భక్తుల ఎదుటే కొట్టుకున్నట్లు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ విషయం ఆలస్యంగా బయటికి రావడంతో స్పందించిన ఆలయ ఈవో మమత ఇరువురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దేవాలయంలో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కార్తీక మాసం నేపథ్యంలో రద్దీ దృష్ట్యా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. సిటీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తిరుపతికి విచ్చేసిన సందర్భంగా స్థానిక ఎన్జీఓస్ కాలనీలోని బీజేపీ సీనియర్ నాయకులు శాంతారెడ్డి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ని ఘనంగా సన్మానించారు. బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు శాంతారెడ్డి, బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ నాయకులు విశ్వనాథ్, శివప్రసాద్, మోహన్ రెడ్డి, కేశవలరెడ్డి, దాము తదితరులు. విద్యాభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను బహూకరించి ఘనంగా సత్కరించి సన్మానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా పల్లం ప్రధాన ఉపాధ్యాయులు టి ఆనంద్ అవార్డును అందుకున్నారు. భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే సత్ప్రవర్తన కలిగి ఉండాలని, భావి భారత పౌరులుగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల సంచాలకులు మరియు కోశాధికారి సత్యనారాయణరాజు మాట్లాడుతూ బాల్య దశ నుండే నైతిక విలువలు పెంపొందించుకోవాలని, చక్కని సంస్కారాన్ని అలవర్చుకోవాలని, కలిసి ఉంటే కలదు సుఖం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశ్వరరావు శ్రీమతి సుభాష్నిలను సెలవుతో భారతీయ విద్యాభవన్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులచే బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,460 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 6,908 రూపాయలు. 1 కేజీ వెండి ధర 89,300 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 92 రూపాయల 30 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు, వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్న భారతీయ రైల్వేలు. అమరావతికి వరాల జల్లు, డబుల్ ఇంజన్ సర్కార్కి ప్రధాని మోడీ ఆశీస్సులు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అప్రైజర్ లీలలు, వెలుగులోకి నకిలీ బంగారం తనఖా. తిరుమల శ్రీవారికి 2 కోట్ల స్వర్ణ వైజయంతి మాల, చిత్తూరు పెద్ద అయిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య విరాళం. కాట్పాడి తిరుపతి మధ్య రైల్వే డబుల్ లైన్కు గ్రీన్ సిగ్నల్, రూపు మారనున్న చిత్తూరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.